ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓకే, మనం ఇప్పుడు మాట్లాడబోయేది శని రిట్రోగ్రేడ్ గురించి కదా. శని వక్రించారు అంటే జూన్ 29 నుంచి మనకి నవంబర్ 15 వరకు ఉందన్నమాట. శని వక్రించినప్పుడు అసలు శని వక్రం అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. శని వక్రం అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు యాంగ్లింగ్ అన్నీను ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ 9th హౌస్లో ఉన్నప్పుడు వక్రం అనేది జరుగుతుంది. వక్రగతి అనేది మనకి 5 ప్లానెట్స్గా ఉంటుంది అనమాట. మనకి తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయి, అలాగే 12 రాశులు ఉన్నాయి. కానీ ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆర్బిట్లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి, తిరుగుతున్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే 5 ప్లానెట్స్కి వక్రగతి అనేది ఉంది. సన్కి వక్రగతి లేదు, మూన్కి వక్రగతి లేదు, రాహు కేతు ఎప్పటికైనా వక్రగతి ఉంటుంది. ఇవన్నీ సన్ నుంచి దూరం మిగతా 5 ప్లానెట్స్ ఏమేమిటి, గురు, శని, కుజుడు, మళ్ళా వీనస్, మళ్ళీ మెర్కురీ అంటే శుక్రుడు, మళ్ళీ బుధుడు. ఇవన్నీ సన్ నుంచి 1 డిగ్రీలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం. దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే మనకి ఒక ట్రైన్ స్టేషన్ ఉంది. ట్రైన్ స్టేషన్లో 2 ట్రైన్స్ మనం ఒక ట్రైన్లో కూర్చుని ఉన్నాము. అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, పక్క ట్రైన్ ఫాస్ట్గా వస్తుంది అనుకుందాం. అప్పుడు మనం ఏమనుకుంటాం, మన ట్రైన్ ఆగిపోయింది అనుకుంటాం కదా. అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇవి కూడా తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేకపోతే ఆర్బిట్లో తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అంటారు అనమాట. అది కంప్లీట్గా వక్రగతి అంటే వెనకాతలో చూడటం అనేది కాదు, అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం. ఇప్పుడు శని వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది? జనరల్గా అయితే మనం చెప్పేది ఏంటంటే 3 నెలలు చెప్తాము. ఈసారి 138 రోజులు వచ్చింది. అది జూన్ 29th అంటే జూన్ 30th తెల్లారగట్ట అయిందనమాట. సో 138 days నవంబర్ 15th వరకు ఉందన్నమాట ఇది. సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాశులకి అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. బట్ జనరల్గా ప్రెడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుండా వెనక చూపు ఉంటుంది అనేది మనం ఆస్ట్రాలజికల్గా వేదిక ఆస్ట్రాలజీలో చెప్పుకున్నాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు, శని ఏమో మీనాన్ని 2nd house అంటే ముందు చూపు అంటే 2nd house చూడాలి. వక్రగతి అయినప్పుడు మనకి ఏంటంటే వెనకాతల 12 ఇళ్ళు చూడడం అనేది జరుగుతుంది అనమాట. దీని మూలాన్ని కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులకు ఉంటే ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, అన్నీ బాగుండవు, కొన్ని రాసులకి చాలా బాగుంటాయి, కొన్ని రాసులకి బాగుండవు. బ్యాలెన్స్ చేసుకోవడం లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకని భయపడవలసిన పనేం లేదు. చాలా మటుకు రెమెడియల్ మెషర్స్ మనం చేసామంటే బాగానే ఉంటుందన్నమాట. సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మీనరాశి వాళ్ళ గురించి. మీనరాశి వాళ్ళకి శని వక్రగతి ఎలా ఉంటుంది అని చూద్దాము. శని వక్రగతి 3 నెలలు ఉంటుంది, నవంబర్ 15th వరకు ఉంటుంది అనమాట. వీళ్ళకి కొంచెం బెటర్ అవుతుంది, ఎందుకంటే ఏలినాడ్స్ అనే ప్రభావం వీళ్ళకి కూడా ఉంది. ఏలినాడ్స్ అని 4 సంవత్సరాలు వీళ్ళకి మొదలైంది. అలాగే మనం చూసామంటే వీళ్ళకి కొంచెం పట్టు వెడుపు అనేది ఉందన్నమాట. కెరియర్ విషయంలో ఎస్పెషల్లీ బాగుంటుంది, ఫైనాన్షియల్ విషయంలో. అలాగే ఆన్లైన్ వీళ్ళు చేసే బిజినెస్లో కూడా విస్తరింపు అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో రాహు కూడానే ఉన్నారు ఈ రాశిలో ఉన్నారు కనుక తప్పక ఆర్ట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ యూట్యూబ్ రంగంలో ఉన్నవాళ్ళకి కానీ, అలాగే మనం చూసామంటే ఇప్పుడు మనకి టీవీలో ఉన్న ఆ రంగంలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. అలాగే ట్రావెల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి.
ట్రావెలింగ్ అనేది ఉంటుంది. 12వ ఇంట్లో శని ఉన్నారు కనుక ఖర్చు అనేది కూడా అధికం. కానీ ఆయన 11వ ఇల్లు చూస్తున్నారు కనుక కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. బికాస్ ఆఫ్ వక్రగతి, అది 3 నెలలకే. అండ్ ఆల్సో ఎవరికైనా ఇప్పుడు కోర్ట్ కేసెస్ ఉన్నా కానీ లేకపోతే కొంచెం ఎడబాటు వచ్చిన దాంపత్య జీవితంలో వాళ్ళందరికీ కొన్ని అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఎక్కువ కనిపిస్తోంది. అంత ఎక్కువ డిస్టర్బెన్సెస్ అనేవి ఈ 3 నెలలు ఉండవు. వీళ్ళకి బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ కూడా చాలా మంచి తరుణం. వాళ్ళు బాగా దేంట్లో అయినా పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పాలన్నమాట. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే ఒక ఖరీదైన వస్తువు కొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ధర్మక్షేత్రాలు సందర్శించే యోగం కూడా కనిపిస్తోంది. అలాగే చూసాం విందు వినోదాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎప్పుడో కలవలేని ఫ్రెండ్స్ని కలిసే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ 3 నెలల్లో. తప్పక వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది. అలాగే ట్రావెలింగ్ కూడా ఎక్కువే ఉంది, నేను ఇందాక చెప్పినట్టు. బాగుంటుంది వీళ్ళకని చెప్పాలన్నమాట. ఏ విషయంలో వీళ్ళు జాగ్రత్త పడాలి అంటే కొంచెం హెల్త్ విషయంలో, అలాగే ఫ్యామిలీ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కోర్ట్ కేసెస్ ఉన్నవాళ్ళు కొంచెం పట్టు విడుపు ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండవలసిన తరుణం ఈ 3 నెలలు. అండ్ ఆల్సో ఏంటంటే ఖర్చు విషయంలో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. తప్పక చూసుకోండి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుని. కొత్త ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే కొత్త ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పాలన్నమాట. ప్రమోషన్ పరంగా కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ఇంక్రిమెంట్, కొత్త ఉద్యోగాల్లో కూడా వీళ్ళకి ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఈ 3 నెలల్లో ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ట్రేడింగ్ విషయంలో వచ్చామంటే కూడా క్రయ విక్రయాల్లో కూడా వీళ్ళకి లాభాలే ఉంటాయి. తప్పక రెమెడీస్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకని కంప్లీట్గా ఏలినాట్స్ అని లేదని కాదు. ఈ వక్రగతి ఉన్న కాలం అంటే ఈ 3 నెలలు వీళ్ళకి కొంచెం అంటే మెరుగుపడుతుంది అని చెప్పడం అన్నమాట. తప్పక శనికి మనం రెమెడియల్ మెషర్స్ చేయవలసిందే, పరిహారం చేయవలసిందే. అలాగే గురువు కూడా పరిహారం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు, అలాగే ఫారిన్లో ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా బాగుంటుంది. కొత్త ఉద్యోగం వెతుక్కునే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. జనరల్గా మీనరాశి వాళ్ళకి ఈ 3 నెలలు బాగుంటుంది. ట్రావెలింగ్లో కానీ లేకపోతే మనం ఒక పని చేస్తున్నప్పుడు కూడా టైం కొంచెం వేస్ట్ అవ్వడం, వృధా అవడం అనేది ఎక్కువ కనిపిస్తోంది వీళ్ళకి. అలాగే ఏంటంటే వీళ్ళు 1కి 2 సార్లు శ్రమ పడినప్పుడే వీళ్ళకి పని అనేది జరుగుతుందన్నమాట. తప్పక ఇవన్నీ ఏంటంటే ఈ 3 నెలల విషయాలే అనమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది. అంటే ఏదైనా సరే మనం ప్లానింగ్ చేసుకోవడం అనేది మంచిది. ఒక్కొక్కసారి ఏంటంటే చాలా ఎక్కువ శ్రమ పడితే కానీ పనులు అవ్వవు కదా. సో కొన్ని పనులు పక్క వాళ్ళతో కూడా మనకి ముడిపడి ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే అంత తొందరగా అవ్వదు. ఎందుకంటే ఎల్నాట్స్ అనే ప్రభావం ఒకటి ఉంది. శని ఏమో వక్రమైంది. అంటే ఏంటంటే 12వ ఇల్లు మనం చెప్పుకోవాలి, తనుభావం అంటే ఫస్ట్ హౌస్ కూడా మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇవన్నీ చూసాము అంటే హెల్త్ విషయం సెన్సిటివ్ అవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, మదర్ అయినా సరే, ఫాదర్ అయినా సరే, ఎవరైనా రిలేటివ్స్ అయినా సరే, వాళ్ళ హెల్త్ సెన్సిటివ్ అవ్వడం అనేది ఇక్కడ కనిపిస్తోంది. దాని మీద ఖర్చు కూడా అధికం అనేది కనిపిస్తుంది అన్నమాట. తప్పక ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే రెమెడీస్ అంటే ఏంటంటే పరిహారాలు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. పరిహారాలు చేస్తే ఏంటంటే లాంగ్ టర్మ్లో మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. శని ఏంటంటే కర్మకారకుడు, అలాగే ఏంటంటే ఆయుకారకుడు కూడాను. సో ఇవి రెండు తప్పక జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి మాత్రం బాగుంది. తప్పక వాళ్ళు దూర దేశాలు వెళ్తారు, మంచిగా సెటిల్ అవుతారు అని చెప్పాలి. ఈ 3 నెలల్లో వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ వస్తాయి, వాళ్ళకి కావాల్సిన మార్క్స్ కూడా వస్తాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చేసే వాళ్ళకి కూడా మంచి ఫలితం అనేది సాధిస్తారు. బాగుంటుంది వీళ్ళకనే చెప్పాలి. రెమెడియల్ పరిహారాలు చేయాలి అంటే తప్పక శని దానం ఇవ్వడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే శని చాలీస చదువుకోవడం,
శని చాలీసా చదువుకోవడం సాటర్డే అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ పరిహారాలు చేసి చూడండి, చాలా బాగుంటుంది.